విజయ్ నటించినటువంటి సినిమా 'జననాయకన్' రిలీజ్ సంక్రాంతికి ఆయన ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ఇది పొలిటికల్ గా కూడా ఆయనకి ఉపయోగపడుతుంది ఈ ఎలక్షన్స్ కి, ఇప్పుడు రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కి అని అనుకున్నారు. బట్ 'జననాయకన్' సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా కనబడట్లేదు. బట్ ఆయన కోర్టును అప్రోచ్ అవ్వడము, సింగిల్ బెంచ్ జడ్జ్ ఏమో సింగిల్ జడ్జ్ ఆయనేమో లేదు లేదు మీరు సిబిఎస్ఈ సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం, సిబిఎఫ్సి వాళ్ళకి చెప్పడం సర్టిఫికెట్ చేయాలి అని చెప్పి సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వాలని. ఆయన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి సర్టిఫికేషన్ వేగవంతం చేయాలా అనేది ఒక క్వశ్చన్. దాన్ని మళ్ళీ అదే తమిళనాడు హైకోర్టే కాదు అని చెప్పి మళ్ళీ దాన్ని మార్చడము. సో తమిళనాడు హైకోర్టులో విజయ్ కి చుక్కెదురైంది. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు. జననాయకన్ కి సంబంధించి నిజానికి సింగిల్ బెంచ్ జడ్జ్ అత్యుత్సాహమా, లేకపోతే ఈవెన్ హైకోర్టు ఏం చెప్తోంది? ఒకటే హైకోర్టులో జడ్జిల మధ్య వ్యత్యాసం ఎందుకు ఉంది? సాయి గారు, ఒక సిబిఎస్ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్లో మనకి ఎప్పుడు తెలిసింది, ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక నెల ముందో 2 నెలల ముందో ఈ సినిమాది ఫస్ట్ ట్రైలర్ ఇస్తారు, ట్రైలర్ సబ్మిట్ చేస్తారు సర్టిఫికేషన్కి. దాంతోపాటు దెన్ మెయిన్ మూవీ కూడా సబ్మిట్ చేస్తారు. మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుందంటే మెయిన్ మూవీ ఒక్కొక్కసారి చాలా డిలే అయిపోతుంది. అంటే ఫైనల్ స్టేజెస్లో, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో చాలా డిలే జరుగుతుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డేట్ అనౌన్స్ చేసేస్తారు. ఇప్పుడు సంక్రాంతి, మన దగ్గర సంక్రాంతి, పొంగల్, నార్త్ ఇండియాలో దివాళీ, ఇట్లాంటి ఫెస్టివల్ టైంలో మెయిన్ రిలీజెస్ ప్లాన్ చేస్తారు. వీళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మీద ప్రెషర్ పెట్టడానికి ఏం చేస్తారంటే సాయి గారు, డేట్ అనౌన్స్ చేసేస్తారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో కూడా చాలా చోట్లలో విజయ్ సినిమా గురించి పెద్ద పెద్ద పోస్టర్లు, పెద్ద పెద్ద బొలార్డ్స్లు అన్నీ పెట్టారు. నిన్న హైకోర్టు అడిగిన, డివిజన్ బెంచ్ అడిగిన ప్రశ్న ఇది, మీరెవరండి డేట్ డిసైడ్ చేయడానికి? సర్టిఫికేషన్ రానప్పుడు కూడా మీరు డేట్ ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే సినిమా రివ్యూకి వెళ్ళింది సాయి గారు. ఫస్ట్ సెన్సర్ బోర్డు వాళ్ళు చూశారు, సినిమా చూసిన తర్వాత దేశాడు ఓకే ఈ సినిమాని సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు. కానీ దాంట్లో ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని అలిగేషన్స్ చేశారు ఆ సినిమాలో. మనం చూడలేదు, కానీ మనం రిపోర్ట్స్ వస్తుంది దాని ప్రకారం, రికార్డ్స్లో ఇప్పుడు ఉన్న దాని ప్రకారం నిన్న హైకోర్టులో చెప్పిన ఆర్గ్యుమెంట్స్లో కూడా ఇది ఉంది. ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని అలిగేషన్స్ చేశారు ఆ సినిమాలో. అది కాకుండా కొన్ని రిలీజియన్స్ స్పెసిఫిక్గా చెప్పలేదు ఎవరని చెప్పి, బహుశా హిందువులే ఉండొచ్చు, అది హిందువుల వ్యతిరేకంగా ఏదో ఆరోపణలు చేశారని చెప్పి ఇంకొక అలిగేషన్ వచ్చింది. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏం చేశారంటే, వాళ్ళ సెన్సర్ బోర్డ్ చీఫ్కి ఒక అథారిటీ ఉంటుంది. ఇట్లాంటి డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ సెన్సర్ బోర్డులోనే 4 ఇట్లు చెప్తాడు, 4 అట్లా చెప్పినప్పుడు రివ్యూకి పంపిస్తారు. అంటే అది ఇంకో టీం ఉంటుంది, రివ్యూ టీం అన్నమాట. వాళ్ళు మళ్ళీ సినిమా రివ్యూ చేస్తారు, దానికి టైం పడుతుంది. సో హైకోర్టు కూడా అదే అడిగారు నిన్న. డివిజన్ బెంచ్ ఏం అడిగారంటే 2 జడ్జ్ బెంచ్, మీరు ప్రొడ్యూసర్ దగ్గర అడిగారు, మీరు ఎవరండి మీరు డేట్ అనౌన్స్ చేయడానికి? మీకు సినిమా సర్టిఫికేషన్ రానప్పుడు మీరు కావాలని చెప్పి సెన్సర్ బోర్డు మీద ప్రెషర్ పెట్టడానికి మీరు డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు. మేము అన్ని థియేటర్లు బుక్ చేసుకున్నాము, మేము ఇన్ని థియేటర్లు బుక్ చేసుకున్నాము, మాకు మొత్తం లాస్ అయిపోతుంది అది ఇది అని చెప్పి మీరు ముందే ప్లాన్ చేసుకోవాలంటే 3 నెలలు 4 నెలలు ముందే సినిమా సర్టిఫికేషన్కి ఇవ్వాలంటే లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి ఇచ్చి మాకు సర్టిఫికేషన్ కావాలంటే ఎట్లా ఇస్తారని చెప్పి. విజయ్ అఫ్ కోర్స్ ఈ సినిమాతోనే ఎలక్షన్ గెలవబోతున్నాడు, అది ఇంకొక ప్రశ్న సాయి గారు, అది ఇంకొక థియరీ అన్నమాట. కానీ ఓవరాల్ ఒక మన తమిళనాడు లాంటి ప్లేసెస్లో సినిమా అనేది చాలా మటుకు పొలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనకు తెలిసిందే, ఒక మలయాళీ అయిన ఎంజి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక తమిళ్ బ్రాహ్మిన్ ఫ్రమ్ మైసూరు జయలలిత బికేమ్ ముఖ్యమంత్రి. కరుణానిధి గారు కూడా స్క్రిప్ట్ రైటర్గా సినిమా దాని నుంచి వచ్చారు ఆయన కూడా. ఇట్లాంటి సినిమా చాలా మటుకు తమిళనాడులో ఫైనల్ పొలిటికల్ అవుట్కమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు దాంట్లో. కానీ ఇప్పుడు జరిగిన ఈ డ్రామాలో కూడా విజయ్ని ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చూపించడానికి సినిమా మనకు తెలియదు, మనం చూడలేదు, కానీ ఆ టైటిల్ వినంగానే మనకు తెలిసిపోతుంది జననాయకన్, లీడర్ అన్నమాట, లీడర్ ఆఫ్ ద పీపుల్, లీడర్ ఆఫ్ ద మాసెస్ అని చెప్పి. అది కాకుండా ఇప్పుడు అక్కడ నడుస్తున్న పాలిటిక్స్ ఇంకోటి, ఈ సినిమా పక్కన పెడదాం మనం. తమిళనాడులో ఇప్పుడు 2 అలయన్సెస్ చాలా మటుకు వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ ఫైనలైజ్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఏమంటున్నారంటే మాకు 38 సీట్లు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిఎంకే దగ్గర అడుగుతున్నారు. బహుశా వాళ్ళకి ఒక 35 ఇవ్వచ్చు కాంగ్రెస్కి, ఎందుకంటే వాళ్ళు ఆన్ దర్ ఓన్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేరు అక్కడ తమిళనాడులో. ఆ పరిస్థితి వాళ్ళది. ఆలోచించండి, దిస్ ఇస్ ద స్టేట్. కే కామరాజ్ లాంటి లీడర్స్ ఇక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కానీ ఇప్పుడు కాంగ్రెస్కి అసలు ఇక్కడ అత్తాపత్తా లేకుండా పోయిందన్నమాట తమిళనాడు. కానీ దానికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం అడుగుతున్నారంటే మాకు
రేపు ఈ గవర్నమెంట్ ఫామ్ అయితే మాకు మినిస్టర్షిప్ కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ లేరు క్యాబినెట్, మాకు మినిస్టర్షిప్ కావాలి, అప్పుడే మేము మీతో పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు. ఇది ఒక చాలా మటుకు ఒక స్టాలిన్ నో అన్నారు. ఇప్పుడైతే డెఫినెట్గా అగ్రీ కూడా చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఇదే సిచ్యువేషన్ ఏఐడిఎంకే కూడా చెప్పారు బీజేపీ. దట్ బీజేపీ అడిగారు, మాకు మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు దాంట్లో మాకు కూడా మంత్రి పదవులు కావాలని చెప్పారు. ఫామ్ చేస్తారా లేదా అది ఇంకో క్వశ్చన్. కానీ బీజేపీ వైపులో వాళ్ళు అమిత్ షా గారు అక్కడ వచ్చి కూర్చొని ప్రెషర్ పెట్టిన తర్వాత ఏఐడిఎంకే వాళ్ళు అగ్రీ చేశారంటున్నారు. మనకు తెలియదు, ఇన్సైడ్ డీటెయిల్ మనకు తెలియదు. కానీ అప్రోచ్ చూడండి సాయి గారు. 3 రోజులు పర్యటించారు అమిత్ షా గారు తమిళనాడులో, ఎలక్షన్ మీటింగ్ కండక్ట్ చేశారు, వాళ్ళ సెలక్షన్ కమిటీ, వాళ్ళ క్యాండిడేట్ సెలక్షన్ కమిటీతో మీటింగ్ పెట్టుకున్నారు, అన్నీ చేశారు డెఫినెట్లీ. కానీ అదే టైంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ లీడర్స్ని ఢిల్లీకి పిలిపించారు. మీరు గ్రౌండ్లో ఉండాల్సింది, అక్కడ వాళ్ళ మోటివేషన్ ఉంటుంది. మీరు చెన్నైకి వెళ్ళి మీరు అక్కడ ఉంటే వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కాదు మీరు ఢిల్లీకి రండి నన్ను కలవడానికి అని చెప్పి. సో ద డిఫరెన్స్ ఆఫ్ అప్రోచ్ అక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. వచ్చే 10-15 రోజుల్లో సాయి గారు తమిళనాడు పాలిటిక్స్లో ఈ పెద్ద మార్పేం రాబోట్లేదు. కానీ స్టాలిన్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు పొంగల్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు, మీకు తెలుసు 3,000 రూపాయలు కాకుండా ఒక కిట్ ఇచ్చారు. అది కాకుండా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లాస్ట్ డ్రాన్ శాలరీ మీద 50% పెన్షన్ ఇస్తా అన్నారు. దాన్ని చిదంబరం గారు కూడా తప్పుపట్టారు ఇవాళ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మీ కంప్లీట్ ఫైనాన్షియల్ దెబ్బతింటుంది తమిళనాడు గవర్నమెంట్ అని చెప్పి. ఇప్పుడు అక్కడ మన బీహార్లో జరిగినట్లనే, మహారాష్ట్రలో జరిగినట్లనే, మధ్యప్రదేశ్లో జరిగిన లాస్ట్ మినిట్ పుష్ వెల్ఫేర్ స్కీమ్స్ అని పేరు పెట్టి డబ్బులు పంచిపెట్టడం నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్గా ఒక 15 రోజుల్లో ఫైనల్ లిస్ట్, తమిళనాడులో ఓటర్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక అనాలిసిస్ చేస్తే బాగుంటుంది సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.